హల్లెలూయా హల్లెలూయా. ఇది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇమ్మానుయేలు సంఘులకి అలాగే మా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మనము ఈ రీతిగా శుక్రవారం సమయంలో ఈ రాత్రికాల సమయంలో మనం ఈ యొక్క దేవుడిచ్చిన ఈ టెక్నాలజీని బట్టి యూట్యూబ్లో లైవ్ ఇవ్వడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన మహిమపరుస్తూ మరి ఎంతకాలము మనల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం మాతో కలిసి ఏకీభవించండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజ్య, ఉన్నవాడవు అనువాడమైన మా దేవానికి వందనాలు. నాన్న ఈ రాత్రికాల సమయంలో ప్రభువాని పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నిజంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇమ్మానుయేలు సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి భద్రతను బట్టి కాపుదలను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయన నామాన్ని మహింపరుస్తున్నాము. ప్రభు మరొకసారి ప్రభు ప్రార్థిస్తున్నాము. నాయన నీకే వందనాలు. మేము ఈ రీతిగా లైవ్లో ఏకీవించి ప్రార్థించబోతుండగా నీ మాటలు ధ్యానించబోతుండగా ప్రభు స్తోత్రం. నన్ను నీ అవసరాన్ని స్వాధీనపరచుకోండి. మాతో కలిసి ఎవరైతే లైవ్లో ఏకీపిస్తున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. ప్రభా నేను సమయ మరి మంచి సమయం మాకు దయచేసిన వందనాలు. మరి ముందున్న సమయంలో మీరు తోడుకుంటున్నారు ఆయన మా కొరకు త్వరలో ఆమె ఏసుకున్నామున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మనము కొన్ని పాటలు పాడుతూ మొదలుగా దేవుని మహిమపడదాం. అందరూ కలిసి మాతో కలిసి ఈ పాటలో ఏకీభవించి మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగుతారు. అందరూ మెచ్చిన అన్నాల కారణాన్ని పాడుకుంటున్నాం. అందరూ మెచ్చిన అందాల తార అవరికి తెచ్చెను వెలుగుల వీడ. అందరూ మెచ్చిన అందాల తార అవరికి తెచ్చెను వెలుగుల వీడ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవరికి తెచ్చెను వెలుగుల వీడ. నిజమే కదా, యేసుక్రీస్తు నిజంగా బాధతో దుఃఖముతో మరణముతో ఉన్న మన జీవితాల్లో వెలుగుని నింపిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడూ సంతోషంతో ఉండాలి, ఆనందంతో ఉండాలి. సృష్టికర్తయే మరేతనయుడై పశుల పాకల పరుండిరాడు. సృష్టికర్తయే మరేతనయుడై పశుల పాకల పరుండిరాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవరికి తెచ్చెను వెలుగుల వీడ. స్తోత్రం దేవునికి వందనాలు. సృష్టికర్తగా ఈ లోకానికి అనుగ్రహించిన దేవుడు.
ఆయనకే మహిమ కలుగును గాక. నీతి జీవితం మనకు అనుగ్రహించిన దేవుడు స్తోత్రం. నిజంగా దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన కోసము ఈ లోకానికి అరుదించిన దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. స్తోత్రములు. నిజంగా పాతవన్నీ గతింపచేసి క్రొత్త జీవితాన్ని మనకి ఇచ్చే దేవుడు. ఒకవేళ ఇంతవరకు పాతలో రోతతో మనం జీవిస్తున్నామేమో పరిశీలన చేసుకుందాం. ఎన్నో క్రిస్టమస్లు, ఎన్నో క్రీస్తు జన్మదిన ఆరాధనలు మరి మనము మన ఇష్టానుసారంగా జరుపుకున్నామేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరము మరి ఒక క్రొత్త ప్రత్యేకమైన రీతిలో మన హృదయాన్ని నూతనపరుచుకొని, మన జీవితాన్ని నూతనపరుచుకొని, క్రొత్తదనంగా అలంకరించుకొని దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. అదే నిజమైన క్రిస్మస్. అదే దేవునికి మన నిజంగా పూజింపదగిన వారం అవుతాం. కాబట్టి మరొక పాట పాడుకుందాము. శ్రీ యేసుండు జన్మించే రేయిలు అనే పాట ద్వారా దేవుని మహిమపరుచుకుందాం. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనేడి నామమందున, ఇమ్మానుయేలనేడి నామమందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, సత్రమందున పశువుల శాలయందున, సత్రమందున పశువుల శాలయందున, దేవపుత్రుండు మనుజుండాయెనందున, దేవపుత్రుండు మనుజుండాయెనందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, పత్తి పొట్టి గుడ్డలతో చుట్టవాడి, పత్తి పొట్టి గుడ్డలతో చుట్టవాడి, పశుల తొట్టిలో పరుండా పెట్టవాడి, పశుల తొట్టిలో పరుండా పెట్టవాడి, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, అక్షయుండాగు యేసు వచ్చెను, అక్షయుండాగు యేసు వచ్చెను,
నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో. హల్లెలూయా. నిజంగా అక్షయులకు యేసు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మనందరికీ రక్షణ భాగ్యం ఇవ్వడానికి కదా. రక్షించు వారు లేక ఈ మానవ కోటి అంతా కూడా పాపముల చేత, దోషములు, శాపముల చేత పట్టబడినప్పుడు ఆదరించేవారు, విమోచించే విమోచకుడు, రక్షకుడు లేనే లేడు. కానీ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే, సృష్టించిన నిర్మించిన దేవుడే, ఆయనే తన మహిమను, స్వారూప్యమును విడిచిపెట్టి మనందరి కోసం ఈ లోకానికి వచ్చి నిజంగా పాప ఊబిలో పడిపోయి చేయబడు ఇదిగో ఎవరు మనకు సహాయం చేస్తారని మనం అర్థిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనం చేయబట్టుకొని ఆ ఊబిలో నుండి మనల్ని పైకి లేవనెత్తారు. జగదగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, ఎలాగైతే ఒక వ్యక్తి గుంటలో పడిపోయిన వాడు సహాయం కోసం అర్థిస్తూ ఉంటాడు, నా చేయి పట్టుకొని పైకి తీండని ఆర్తనాదాలు చేస్తూ ఉంటాడు. మనం కూడా ఈ మానవలోకి ఉంటున్న సమయంలో యేసయ్య మనందరి చేయి పట్టుకొని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఒకసారి 2020లో మరి 3వ శుక్రవారం డిసెంబర్ మాసం చివరి మాసం మనం ఉన్నాం. నిజంగా గడిచిన కాలం అంతా కూడా ఆ దేవుడి ఇచ్చిన భద్రతను బట్టి, కాపుదలను బట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. క్రిస్మస్ మాసం మనం ఉన్నాం. నిజంగా మనలో చాలామంది ఒకనొక సమయంలో ఒక క్రిస్మస్ మనం చూడలేమేమో, ఈ సంవత్సరం మనం చూడలేమో అనుకుని పెట్టుకోవడం అనుకున్నారు. మరి కరోనాను బట్టి ఎఫెక్ట్ అయినప్పుడు వారి జీవితాల్లో అనేక రుగ్మతలు గుండా వెళ్తున్నప్పుడు నిజంగా కొన్ని సందేహాలను మనం ముందుకు వెళ్ళాము. కానీ ఆ కృప కలిగిన దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును ఇచ్చారు ఆయన. అందుని బట్టి ఆయన నన్ను మహిమపరుతూ ఈ చివరి మాసంలో ఈ రీతిగా ఆయన స్థుతించడానికి ఆయన ఇచ్చే మంచి సమయం బట్టి ఆయన నన్ను మహిమపరుస్తూ నిజంగా దేవానికి వందనములు ఆయన దగ్గర కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామని మనందరం కూడా విరిగి నరిగిన హృదయంతో ఆయన నామని మహిమపరుద్దాం. తండ్రి వందనాలు, కృతజ్ఞతాస్తులు నీకు చెల్లిస్తున్నాము. నీ యొక్క నాయన కను దృష్టిని మా పైన ఉంచినందుకు వందనాలు తండ్రి. నీ యొక్క నాయన కుడి హస్తం మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. ఇమ్మానుయేలు దేవుడిగా మాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు నాయన. నీకే కృతజ్ఞతాస్తులు ఆరోపిస్తున్నాము రాజా. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా కృతజ్ఞతాస్తులు అర్పిద్దాం, కృతజ్ఞతలు తెలియజేద్దాం. దేవా వందనాలు, స్తోత్రాలని ప్రభువా, పరిశుద్ధుడానికే వందనాలు. ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా. ఒక్క పాలు యొక్క చరణం పాడుకుంటూ దేవుని నామం మహిమపరుద్దాం. స్తోత్రం నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా. ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా. అమ్మవారే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, అమ్మవారే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయ్యా. మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయ్యా. వందనాలే 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 వందనాలయా 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 వందనాలయా. వ్యాధి బాధలో నెమ్మదినిచ్చావు వందనాలయా, హస్తము చాపి స్వస్థపరిచావు వందనాలయా. వ్యాధి బాధలో నెమ్మదినిచ్చావు వందనాలయా, హస్తము చాపి స్వస్థపరిచావు వందనాలయా. పరమ వైద్యుడా యేసయ్యా వందనాలయా, పరమ వైద్యుడా యేసయ్యా వందనాలయా. నా ఆప్తుల మిత్రుడా యేసయ్యా వందనాలయా, నా ఆప్తుల
ఆప్తుడా మిత్రుడా యేసయ్యా స్తోత్రం. వందనాలయ్యా వందనాలే 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 వందనాలయా 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 ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా కన్నీరు తుడిచి కౌగలించావు వందనాలయా ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా కన్నీరు తుడిచి కౌగలించావు వందనాలయా చేయి పట్టి నన్ను నడుపుతున్నందుకు వందనాలయా చేయి పట్టి నన్ను నడుపుతున్నందుకు వందనాలయా పరమ తండ్రి నా యేసయ్యా వందనాలయా పరమ తండ్రి నా యేసయ్యా స్తోత్రం. వందనాలే 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 వందనాలయా వందనాలయా స్తోత్రం. యేసు వందనాలయా వందనాలయా ఈ సమయంలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. అలాగే సంఘంలో ప్రతి కుటుంబ పక్షంగా ప్రార్థన చేద్దాం. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా క్రిస్మస్ శుభములు ప్రతి కుటుంబం పొందుకోవాలని, ముఖ్యంగా మనుష్య కుమారుడు మన కొరకు ఈ లోకానికి ఎత్తించుండగా ఆ యొక్క శుభవార్త ఈ సమయంలో ప్రతి కుటుంబంలో కూడా మరి వినిపించాలన్నటువంటి సాధనాలుగా దేవుడు క్రైస్తవ సంఘాన్ని నిలబెట్టాలని ప్రార్థన చేద్దాం. మన దేశము దేవుడి కోసం పట్టబడిన సంఘముగా ప్రార్థన చేద్దాం. మరి ఈ సంఘాన్ని కూడా ప్రార్థన మరి దేవుడి చేతికి అప్పగిస్తూ దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. శుద్ధి ప్రార్థన అలాగే జ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. అందరూ కలిసి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం. నీకే వందనాలు. ఇప్పటి వరకు నాయన ఈ సంవత్సర కాలం అంతా కాచి కాపాడారు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, అననుకూలత, వ్యతిరేకత నాయన స్తోత్రం. తెగుళ్ళు ప్రభావం చూపిస్తున్నా ఈ సమయంలో ప్రభు ఈ సంవత్సర కాలం అంతా కాపాడి Yes, Lord. రక్షించినందుకు వందనాలు. వందనములు మరి నాయనా. నాయన ఇమ్మాన్యుయల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినందుకు మొదలుకొని ఇంతవరకు స్తోత్రం. నాయన ఏ రోజు ఆగిపోకుండా కొనసాగింప చేయటానికి ప్రభు మీరు మాకు సహకారిగా ఉన్నందుకు వందనాలు. వందనాలు తండ్రి. యేసయ్యా నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా కాపరి, మా దైవమా, నీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలుకై వందనాలు, కృతజ్ఞతలు నాయన. మరి 105 మంది సబ్స్క్రైబర్స్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు. కోటాను స్తోత్రములు. అనేక మంది నాయన ఈ ప్రార్థనల లైవాలను ఏకీభవించడానికి మీరు సహాయం చేస్తున్నారు. వారి మనసును మీరు ప్రేరేపించినందుకు వందనాలు. వందనాలు. అనేక అద్భుతాలు చేసినందుకు వందనాలు. వందనములు. వాక్యము ద్వారా బలపరిచినందుకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి, వందనాలు. మరి నాయన ఈ సంవత్సరంలో చివరి శుక్రవార దినంలో ప్రవ్వా మరి నాయన మేము విజ్ఞాపన చేస్తూ ఉండదు నిన్ను స్తుతించి నాయన మీరే నాయన మాకు తోడుగా ఉండండి. ప్రతి ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు, ఇస్తున్నందుకు, ఇవ్వబోతున్నందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దీవించండి. ఇమ్మాన్యుయల్ యూట్యూబ్ ఛానల్ ఆశీర్వదించండి. ఇందులో సబ్స్క్రైబ్ ఉన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది ఈ లైవ్ వరకు ఏకీభవిస్తున్నారు యేసు శక్తి కలిగిన నామములో వారికి నాయన మీ జన్మదిన సంతోష సమాధానం దీవెనలు నిండుగా మెండుగా కలుగునుగా కని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన దీవించండి. అదే సమయంలో ప్రవ్వా ఇమ్మాన్యుయల్ సంఘ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించి నీ కృప చూపించండి నాయన. ఈ మాసం అంతా ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. లోకరక్షకుడైన యేసయ్య మా కుటుంబాల కోసము మా కోసం ఈ లోకంలోనికి జన్మించావు అయ్యా. నన్ను మీ జన్మను ఎవరు నిరర్ధకంగా వాడకుండా అయ్యా ఆచారాల భక్తిని నాయన పండగల భక్తిని కాకుండా ప్రవ్వా ఆత్మీయత కలిగి ప్రవ్వా యేసయ్య నిన్ను ఆరాధించే భాగ్యములు నాయన ప్రతి వారికి దయచేయండి ప్రవ్వా. నాయన ఆచారంగా అలవాటుగా నాయన తండ్రి నాయన క్రిస్మస్ పండుగ అనేది మేము నాయన
జరుపుకోవటం కాదు కానీ తండ్రి అయ్యా మా హృదయంలో జన్మించినప్పుడే నిజమైన పండుగ స్తుతి ఆరాధన ప్రభువా నాయన ఆ రీతిగా ప్రతి ఒక్కరు జరుపుకోవటానికి సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబంలో అవసరాలు అక్కర్లన్నీ తీర్చండి, కుటుంబంలో సంతోష సమాధానం ఆయన దయచేసి మీరే మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామములో ఈ స్తుతి ప్రార్థన ఆయన నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా క్రిస్మస్ మాసంలో ఉన్న మనము నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంతకాలం మనం కాచి కాపాడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మన దేవుని సేవకురాలు దేవుని దాసురాలు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా అందరం కూడా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఇంతవరకు దేవుడు ఆయన చాటున భద్రపరిచి ఆయన గొప్ప కృపను మనకు అనుగ్రహించారు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప ప్రేమ ఆయన మన మీద చూపించాడు కదా. లోకంలో అనేక మంది నిజంగా దైవ సేవకులు మరి విశ్వాసులు ఆత్మీయులు ఈ లోకంలో వచ్చిన కరోనా తెగులు చేత అనేక మంది నశించిపోయారు. అయ్యా ప్రియ దేవుని బిడ్డలారా, వారు కలిగి ఉన్న సంఘాన్ని విడిచిపెట్టేశారు. వారు కలిగి ఉన్న కుటుంబాలను, వారి బిడ్డలను, వారి సంఘ బిడ్డలను, ఆత్మీయులందరినీ వదిలేసి దేవుని పిలుపు ఆ మహిమ ప్రవేశానికి అనేక మంది దైవ సేవకురాళ్ళు వెళ్ళిపోయారు కదా. కానీ ఉన్న మనము గొప్పవారు కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఇంకా మన ద్వారా దేవుని పని జరగాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుందని, అందుకే మనల్ని సజీవులుగా ఉంచి మరి ఈ క్రిస్మస్ నెలలో మరి క్రీస్తును ఆరాధించే మాసంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన సన్నిధిలో మహిమపరచడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు తెలియజపరుస్తూ ఉన్నాను. కాబట్టి మరి ఆ సేవకులను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి వారి ఆదరణ కోసం మనం ఎంతైనా ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం కదా. మరి దేవుడు ఇంటి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు అనుగ్రహించిన దేవునికి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి ఈ మాసంలో మనము క్రీస్తుని, యేసుక్రీస్తుని ఆరాధించుకుంటున్నాం కదా. ప్రతి కుటుంబం చక్కగా అలంకరించబడుతూ మరి చక్కగా నూతన వస్త్రాలని, పిండి వంటలని రకరకాలుగా ప్రయాసపడతాం కదా. ఈ ప్రయాస అనేది మరి పరలోక రాజ్యానికి మనం తీసుకెళ్ళదు, కానీ ఆయన మీద ఉన్న భక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనం సిద్ధపరచుకోవాల్సిందో ఇంటినో, ఒంటినో, బట్టినో కాదు, కానీ మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మన హృదయంలో, మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా మనం బాగు చేసుకుంటూ చక్కగా ఉన్నప్పుడు, అవి అలంకరించబడినప్పుడు మన అవయవాలు అలంకరించబడాలి, మన యొక్క దేహం అలంకరించబడాలి. ఎందుకంటే నీ దేహమే దేవుని ఆలయం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆలయము పాడైతే నువ్వు ఈ పండగకి మరి ఇంటిని శుభ్రపరచుకుంటున్నావు, వంటిని శుభ్రపరచుకుంటున్నావు, బట్టిని మనం శుభ్రపరచుకుంటూ ఉన్నాం. అదే రీతిగా మన యొక్క శరీరం, ఈ యొక్క ఆత్మ అనే ఆలయాన్ని మనం బాగు చేసుకున్నప్పుడు దేవుడు మనలో వసిస్తాడంట, మనలో నివసిస్తాడంట కదా. ఎంత గొప్ప దేవుడు కదా. కాబట్టి మొదటిగా మన యొక్క హృదయాన్ని, శరీరాన్ని క్లీన్ చేసుకున్నాం. ఆ తర్వాత లోకంలో మనము చక్కగా కుటుంబంలో సంతోషంగా ఉన్నాం. మరి బైబిల్లో ఒక ప్రత్యేకమైన స్త్రీ మనకు కనబడతారు. ఈ పేరు బహుశా అందరికీ తెలుసు, ఒక క్రైస్తవులకే కాదు కానీ క్రైస్తవేతరైన సహోదరులకు కూడా ఈ పేరు తెలుసు. ఆమె ఎవరంటే కన్యమరియా, వేదకన్య అని ఆమెను అంటూ ఉంటారు కదా. కన్యమరియ, ఆమె పేరు మేరీ. బెత్లెహేము గ్రామంలో ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మరియ గురించి కొన్ని విషయాలను సాయంత్రకాల సమయంలో మీకు తెలియపరుస్తాను. మరియా గురించి వాక్యంలో చూస్తుంటే, మరియా దేవుని యొక్క దయ పొందుకున్న స్త్రీగా కనపడుతుంది. దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని సెలవిస్తుంది. తర్వాత అదే దూత గాబ్రియేలు దేవదూత మరియాను దేవుని వల్ల కృప పొందింది వల్ల మరలా మనం చూసినట్లయితే ఎలిజబెత్ అంటుంది కదా, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు,
అని సెలవిస్తున్నది. అంటే మరియ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె మంచి లక్షణాలు కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఈరోజు చెప్పవలసిన అంశం ఏంటంటే మరియ అన్ని తరములకు ధన్యురాలు. హల్లెలూయా. ఎవరంటాం? వాక్యములో చూస్తే మరియ అన్ని తరములకు కూడా ధన్యురాలని వాక్యం సెలవిస్తున్నది. లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనములో మనకు కనపడుతుంది. దయచేసి బైబిల్ ఉన్నట్లయితే మరి మీరు అటు ఇటు తిరగకుండా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. హల్లెలూయా. ఆయన నామము పరిశుద్ధము. స్తోత్రం. ఇక్కడ చూసిన ఇది మొదలుకొని సర్వశక్తుడంట ఆమెకు గొప్ప కార్యాలు చేశాడని ఆమె సంతోషిస్తూ ఏమంటుందంటే ఇది మొదలుకొని, ఈ రోజు మొదలుకొని, ఈ గడియ మొదలుకొని అన్ని తరాల వారు కూడా నన్ను ఏమంటారు? ధన్యురాలంటారు. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యమో ఆవిడ చెప్తున్నది. ఇది మరియ చెప్తున్న మాటే. మరియ తన యొక్క జీవితంలో జరుగుతూ పోతున్న అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఉన్నది మాట. ఇది మొదలుకొని అన్ని తరాల వారు కూడా నన్ను ధన్యురాలు అని అంటారని ఆమె చెప్తుంది. నిజంగా ఈ జీవితం కలిగి ఉంటే ధన్యురాలని అంటారా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరి ఎవరు? ఒక చిన్న కన్యక, యవనస్తురాలు. ఆమె ప్రదానం చేయబడింది ఒక వ్యక్తికి. ఆ ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత మరియ గర్భము దాల్చిపోతూ ఉన్నదని దూత వచ్చి చెప్తుంది. ఈ వార్తలన్నీ విన్నప్పుడంట మరి మరియలో బాధ లేదు, కానీ మరియలో అనుమానము అపనమ్మకము లేదు, కానీ మరియ దేవుని కార్యాన్ని ధిక్కరించలేదు, కానీ మరియ దైవ కార్యానికి తలవొగ్గిన స్త్రీగా మనము చూడగలుగుతున్నాం. అందుకే మరియను ఎలిజబెత్ అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడి. నిజంగా స్త్రీలందరిలో, భూమి మీద నిర్మితమైన ప్రతి స్త్రీలు అందరిలో కూడా అంట మరియా ఆశీర్వదించబడిన స్త్రీ అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అన్ని తరాలకు కూడా ధన్యురాలుగా ఉంది. ఒక యూదా జాతికి మాత్రమే కాదు, లేదా ఇశ్రాయేలు ప్రజలకే కాదు, యెరూషలేము పట్టణస్థులకే కాదు, బెత్లెహేము వాసులకే కాదు, కానీ సర్వలోక మానవాళికి కూడా ఈ యొక్క మరియమ్మ ధన్యురాలుగా కనబడుతుందని మన వాక్యము సెలవిస్తుంది. అసలు ఈ మరియ ఎందుకు ధన్యురాలైందని మన వాక్యంలో కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఒక వ్యక్తి భాగ్యవంతుడయ్యాడు, ఓహో వాళ్ళు చాలా సూపర్, వాళ్ళు చాలా ధన్యులు అని మనం అంటున్నామంటే దానికి కారణం ఉంటుంది కదా. ఉంటుందా లేదా? ఉంటుంది. వారు కష్టపడి సంపాదించబట్టి గొప్ప భాగ్యవంతులయ్యారంట. వారు కష్టపడి బాగా చదివారు కాబట్టి వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారని అంటూ ఉంటాం. అంటే వారు గొప్పవారు అవటానికి కానీ లేదా ధన్యులు అవటానికి కానీ దేనికైనా ఒక కారణం చూపించి వారు ఈ స్థితిలో ఉన్నారని వారి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే మరియ కూడా ధన్యురాలు అవ్వటానికి కొన్ని రీజన్స్ ఆమెలో కనబడుతున్నాయి. అవి ఏంటో ఒక 3 ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 31లో చూస్తే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారుని అన్నాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని అనుకుంటుంది. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలా జరిగినట్టు దొరుకుతారగా. ఇక్కడ చూసినట్లయితే నేను పురుషుని ఎరుగని దాన్నే ఇది ఎలాగూ సాధ్యము అని అంటూ ఉన్నది మరియా. ఇక్కడ దూత మాట్లాడుతూ ఉంది, మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఆమెకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్నే అనేసి ఇక్కడ అంటూ ఉన్నదన్నమాట. నిజంగా ఈ ఊళ్ళో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి అవమానాన్ని కూడా భరించడానికి సిద్ధపడిన మరియా. హల్లెలూయా.
హల్లెలూయా. అప్పటి వరకు దూత చెప్పిన ప్రతి మాట కూడా చాలా ఓర్పుతో ఉన్నది. ఒక కన్యక దగ్గరికి గాబ్రియేలు దేవదూత వచ్చి, నీవు గర్భము దాలుస్తావు, ఒక కుమారుని కంటావు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును, ఆయన ప్రతి వారి పాపముల నుండి వారిని విడిపించును, ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు, ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. ఇవన్నీ కూడా దేవదూత మాట్లాడుచున్న సమయంలో ఆమెకి చివరిలో ఒకే ఒక ప్రశ్న వచ్చింది, అయ్యో నేను పురుషుని ఎరుగని దాన్నే. నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు అన్నదంటే, ఆమె మొదటి నుండి కూడా దేవుని యందు భయముతో భక్తితో జీవిస్తూ ఉంది. దేవుని యొక్క ఆ యొక్క మెస్సైల్ కోసం ఎదురు చూస్తున్న వారిలో ఈ మరియ కూడా ఒక ఆమెగా మనకు కనబడుతూ ఉంది మాట. అంటే ఆమె దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఇలాగ మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆమెకు వచ్చిన ప్రశ్న మనకు కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే అవమానాన్ని భరించడానికి కూడా ఆమె సిద్ధపడింది మాట. ఈ లోకంలో మనం చూస్తే దేవుని బిడ్డలుగా మనము రక్షణ పొందినప్పుడు, దేవుని బిడ్డలుగా మనం ఏర్పాటు చేయబడినప్పుడు, దేవుని యొక్క సంకల్పంలోనికి ప్రణాళికలోనికి మనం పిలువబడినప్పుడు, ఆ దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు అనేక అవమానాలు, మరి వ్యతిరేకమైన పరిస్థితులు, నిందలు మన జీవితంలోనికి ఎంటర్ అవుతూ ఉంటాయి. కానీ వాటినన్నింటినీ కూడా భరించాలని ఈమె ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఈ మరియ ద్వారా, మరియ అంటే ఒక కన్యక గర్భవతి అయితే లోకంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో, ఎంత భయంకరమైన శిక్ష అనుభవించాలో మనకు లేఖనాల్లో మనము చూస్తూనే ఉంటాం కదా. అందుకే ద్వితీయోపదేశకాండంలో 22వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, కన్యక ప్రదానం చేయబడిన తర్వాత అంట ఏ పురుషుని కూడా ఆమె చూడకూడదు, ఏ పురుషునితో సహజీవనము కలిగి ఉండకూడదు, ఏ పురుషునితో గర్భము దాల్చకూడదన్నమాట. ఆ వివాహ దినం అయ్యే వరకు కూడా వారితో పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి, లేదంటే రాళ్లతో కొట్టి చంపివేస్తారు. అంత కఠినమైన శిక్ష యూదులు వేస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా ఈ యొక్క కన్య మరి ఏం చేసిందంటే, ప్రతి దానికి తన మనస్సును సిద్ధపరచుకున్నట్లుగా మన లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని అంగీకరించినప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు దేవుడి వాక్యం సెలవిస్తున్నది. యెషయా గ్రంథం 49:23లో, ఇదిగో నా కొరకు యెహోవానని నేనే, నా కొరకు కనిపెట్టి వారు అవమానము నొందరంట. హల్లెలూయా. 49:23 వచ్చిన యెషయా గ్రంథం. రాజు నిన్ను పోషించుచు తండ్రులుగాను వారి రాణులు భూమి మీద సాగిపడి నీకు నమస్కారం చేసేది, నీ పాదముల ధూళి నాకెదు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టి వారు అవమానం పొందరనియు నీవు తెలుసుకుందు. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టి వారు అవమానమునందరు. హల్లెలూయా. దేవుని కొరకు మనం కనిపెడుతూ జీవిస్తుంటే, దేవుని కొరకు మనం బ్రతుకుతూ ఉంటే, దేవుడు అంట మనకు అవమానము రానివ్వకుండా చేస్తాడు. నువ్వు కనిపెట్టే వారిలో ఉన్నామా? నిజంగా ఈమె దేవుడి మెస్సయ్య కొరకు కనిపెట్టింది. మరియా ఎదురు చూస్తుంది. తన పితరులు చెప్తూ ఉంటారేమో, బహుశా ఇదిగో మెస్సయ్య రాబోతున్నాడమ్మా, మన బంధకాల నుండి విడిపించబోతున్నారని వారి పితరుల దగ్గర నుండి నేర్చుకుంది. అందుకే ఏం చేస్తుందంటే, తన జీవితాన్ని సాక్రిఫైస్ చేయటానికి, అంటే తన జీవితం అవమానించబడినా, తన బ్రతుకు పాడవబోతున్నా కూడా ఏ మాత్రము కూడా ఆమె వెనుకంచ వేయకుండా దేవుని యొక్క ప్రణాళికకు తలవచ్చిన స్త్రీగా మనకు కనబడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని కొరకు కనిపెడుతూ ఉంటే ప్రతి అవమానాన్ని కూడా దేవుడు తొలగించేవాడుగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 61:7 వచనంలో చూస్తే, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తానని సెలవిస్తున్నాను. ఈ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించుదురు. చాలు. అవమానానికి ప్రతిగా ఏం పొందుతామంట? రెట్టింపు ఘనత. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో, నీ శారీరకంగా, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ ఎక్కడ నువ్వు అవమానానికి గురై వెళుతున్నావా, దేవుడు అంటున్నాడు రెట్టింపు ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. తమ దేశంలో రెట్టింపు భాగములకు కర్తలవుదురు.
నిత్యానందం వారికి కలుగును. ఎస్, ఏం కలిగిద్దంట? నిత్యానందము కలుగుతుంది. ఎక్కడైతే వారు నివాసం చేస్తున్నారో వారికి సమాధానకర్తలుగా మార్చబడతారని దైవవాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరియ జీవితంలో ప్రతి అవమానాన్ని భరించడానికి ఆవిడ మనసును సిద్ధపరచుకుంది. నువ్వు రక్షింపబడినప్పుడు మంచి సాక్ష్యం ఇస్తావు కదా. మనం ఏం చేస్తాం? ఒక అవమానం మనకి ఎదురైతే ఏం చేస్తాం? దేవుని సన్నిధికి దూరం అయిపోతాం కదా. ఏదన్నా అవమానం వచ్చినా, ఏదన్నా హేళన వచ్చినా, భరించలేని బాధ వచ్చినా మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవుని మీద అలుగుతాము, సంఘం మీద అలుగుతాము, కుటుంబం మీద అలుగుతాము కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. దీనివల్ల మనకు ఎలాంటి లాభం ఉండదు. కానీ దేవుని మీద మనము అలగకుండా ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన ద్వారా మనం ముందుకు సాగిపోవాలి. అందుకే ఇక్కడ మరి కొండ మీద ప్రసంగంలో కూడా యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తారు. 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీకు అధికమగునని అక్కడ వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి నా నిమిత్తము అనగా యేసు నామము నిమిత్తమును అవమానించబడిన, నిందించబడిన, హేళన చేయబడినా కూడా మనం ధన్యులమంట వాక్యం సెలవిస్తుంది. అసలు ఏ రోజన్నా దేవుని నామము నిమిత్తం నువ్వు అవమానించబడ్డావా? హేళన చేయబడ్డావా? నిందించబడ్డావా? నిందించబడితే నీకు బాధ కాదు, కానీ నీకు శాపము కాదు, కానీ నీకు కీడు కాదు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ధన్యురాలు. ఎస్, నిజంగా మనము ఒక మనిషి చేత యేసు నామమును బట్టి దూషించబడిన, అవమానించబడిన, హేళన చేయబడిన పరలోకంలో గొప్ప ఫలము దేవుడు ఇస్తాడు. ఈ భూలోకంలో కూడా దేవుడు మనకు గొప్ప ఫలము ఇస్తాడు. నిజంగా ఈ యొక్క మరియ తను అవమానం పొందుకోవడానికి ఇష్టపడింది, నిందలు పొందటానికి ఇష్టపడింది. ఇంకా లోకరక్షకుడని యేసయ్యను మొయ్యటానికి తన గర్భాన్నే ఆమె త్యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం కదా. మనం దేవుని సన్నిధిలో ఏమీ త్యాగం చేయం, కానీ అన్నీ కావాలని కోరుకుంటూ ఉంటాం. ఇది ఎంతవరకు వాస్తవం అమ్మా? ఒక పని చేయకుండానే మనం మన పిల్లలకు ఆహారం పెట్టం. నువ్వేం చేస్తున్నా, నువ్వేమి సంపాదించావని అడుగుతామే. మరి దేవుడు నిజంగా మన జీవితంలో ఇంత గొప్ప ఆయుషిస్తున్నాడు, ఇంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. దేవుని కోసము మనము ఆయన నామాన్ని భరించేవారుగా ఉండలేమా? ఒక్కసారి పరిశీలన చేసుకున్నాము. అందుకే మరియ అన్ని జాతులకు కూడా, అన్ని తరాల వారికి ధన్యురాలుగా మార్చబడింది. మనం క్రైస్తవులుగా ఉన్నందుకు గర్వము కలిగి ఉండాలి. మనకు దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్నప్పుడు మనం సంతోషించాలి, కానీ అవమానంగా భావించకూడదు. ఒకవేళ నువ్వు అవమానంగా భావిస్తుంటే నీకు ధన్యకరమైన జీవితము ఉండనే ఉండదు. ఒకవేళ నువ్వు అవమానాన్ని లెక్క చేయకుండా దేవుని నిమిత్తం అవమానపడుతున్నావా, లేదా కుటుంబంలో అవమానం పడుతున్నావా, దేవుడు నమ్ముకున్నావని, నీవు ధన్యురాలవని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మరియ ప్రతి అవమానాన్ని భరించడానికి సిద్ధపరచుకుంది తన మనసుని. మనం కూడా ప్రతి ఒక్క విషయంలో దేవుని కోసం నిలబడేవారంగా అన్ని విషయాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా నామమును మీరు భరిస్తున్నారు కాబట్టి మీరు ధన్యులు, నా నామమును అవమానపడుతున్నారు కాబట్టి మీరు ధన్యులు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మనం ఒక సాక్ష్యం ఇస్తాం. బాప్తిసం తీసుకున్నప్పుడు కదా, అవమానాలైనా నిందలైనా ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను అంటాం, కానీ అన్న నెల రోజులకే దేవుని మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. జాగ్రత్త, మాట ఇచ్చావు ఎవరికి? దేవునికి. దేవుని దగ్గర ఉన్న సాక్షులు ఎవరు? కోట్లాది మంది దేవదూతలు. అది మనం జ్ఞాపకం చేసుకొని మన మాటను కట్టుబడి మనము జీవించాలి. ఇంకా రెండవదిగా చూసినట్లయితే మరి ఉన్న మంచి యొక్క లక్షణం ఏంటంటే, తన జీవితాన్ని సమర్పించుకున్న మరియ దేవునికి సమర్పించుకుంది కాబట్టే ఆమె ధన్యురాలుగా మరి పిలువబడుతుంది. అన్ని తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నది. 1వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అంతటితో ఆమె. చూడండి,
ఇక్కడ చూసినట్లు ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నిజంగా ఈ మాటను చూస్తే అప్పుడు వరకు విన్నది గాబ్రియేలు దేవదూత వచ్చి దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా వివరించేసి చెప్పారు. ఈమె అప్పుడు సమర్పణతో కూడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమంది? విన్నది మాట. దేవుడు ఏమని చెప్పాడు? పైన ఇక్కడ వచనాలు మనం చూసినట్లయితే, నీవు గర్భము ధరించి పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని కంటావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును, ఇట్లా ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. నిజంగా దేవుని యొక్క రాజ్యము అంతము లేని రాజ్యం. ఒక్కొక్కసారి మనము దైవ సేవకులు సూటిగా నిజంగా నీ జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రత్యక్షంగా దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావంటే ఆ మనస్సును కట్టుకోక ఆ మాటను ధిక్కరిస్తావు. దేవుడు నాకు జవాబు ఇవ్వలేదని దేవుడినే క్వశ్చన్ చేస్తావు. గమనించాలి. కానీ దూత మాట్లాడుతున్నంతసేపు కూడా ఈ యొక్క మరి ఏం చేస్తుందంటే మౌనంగా ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశము, దావీదు సింహాసనము యుగయుగములు ఉండాలి, ఇదిగో ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము అని దేవదూత చెప్తున్నంతసేపు కూడా మౌనంగా ఉండి చక్కగా ఉంది. ఇంకా ఆమె విశ్వాసము బలపరచడానికి ఆ మాటలు అన్న తర్వాత కింద 34 ఒక మాట అన్నది ఏమిటంటే, అయ్యో నేను పురుషుని ఎరగని దాన్నే ఇది ఎలాగ జరుగుతుంది అని అక్కడ ప్రశ్నించినప్పుడు కూడా ఎగ్జాంపుల్ ఇక్కడ నిజంగా అంటే ఎగ్జాంపుల్ కాదు కానీ ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితిని ఆ గాబ్రియేలు దూత మరియకు వివరించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాము. 1:32 చూస్తే అంతము లేని రాజ్యము గురించి ఆమె మనస్సు మరి గాబ్రియేలు దూత బోధిస్తూ ఉన్న సమయంలో చక్కగా విన్నది, ఎదురు చెప్పకుండా ఆవిడ ఉన్నది. ఆ తర్వాత విన్న తర్వాత అయ్యో నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, నేను ఎలాగ ఇది పొందుకుంటాను, ఎలాగ కుమారుని కంటాను. ఎందుకంటే మన మానవుల దైవ కార్యాలు మన జ్ఞానానికి అతీతమైనవి, మన జ్ఞానం అందుకోలేనివి. కానీ ఎప్పుడైతే మానవ రీతిగా ఈ యొక్క మరి ఆలోచన చేస్తుందో ఇక్కడ మానవ రీతిగా దేవుని యొక్క శక్తిని గాబ్రియేలు దూత మరియకు వివరించారు. ఏమిటంటే ఎలిజబెత్ జీవితాన్ని, జకర్యా జీవితాన్ని కళ్ళ కట్టినట్టుగా అక్కడ వివరిస్తూ ఉన్నాడు కదా. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమె ఇది 6వ మాసం, దేవుడు చెప్పిన ఏ మాటని నిరర్ధముకు కాలేదని అక్కడ చెప్తూ ఉన్నది. అంటే ఇంకా ఆమె విశ్వాసాన్ని దృఢపరచడానికి, ఇంకా సమర్పణ కలిగి ఆమె దేవుని యొక్క కుమారుని తన గర్భములో మోయడానికి దేవదూత ఏమి చేశారంటే ఆమెను ఇంకా విశ్వాసంలోనికి నడిపించారు. ఇదిగో అమ్మ నీ సమీప బంధువురాలు ఎలిజబెత్ ఉన్నది, ఆమె వృద్ధురాలు, బహుకాలం గడిచిన వృద్ధురాలు. మరి 90 ఏళ్ళు ఉంటే బహుకాలం గడిచిన వృద్ధురాలు. వృద్ధురాలు అంటే ఎప్పుడంట మనం ఇంచుమించు 65 కాడి నుంచి కూడా వృద్ధుల లిస్టులోకి వస్తారు. బహుకాలం గడిచిపోయిందంట. మరి ఆ దినాలు ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవారు కాబట్టి ఎన్ని సంవత్సరాలు మరి ఆడుకున్నాయో తెలియదు. కానీ మరి మన అంచనాల ప్రకారం 70, 80, 90, 100 కూడా ఉండవచ్చు. కానీ ఆ శరీరం అంతా పాడైపోయింది, అవయవాలన్నీ ఉడికిపోయింది, పిల్లలు కలిగే సామర్థ్యము లేకుండా ఉన్నారు ఆ దంపతులు. అయినప్పుడు కూడా వారు గర్భము ధరించారు కదా. నువ్వేమీ చింతించుకు, దేవుడు చెప్పిన ఏ మాట ఏ వాక్కు కూడా నిరర్ధకము కాదని ఆమెను బలపరిచిన వెంటనే ఆమె ఏం చేసింది? అద్భుతంగా. అందుకు మరి ఇదిగో ప్రభువు దాసురా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. నిజంగా సమర్పించుకుంది తన జీవితాన్ని దేవునికి సాక్రిఫైస్ చేయటానికి. అయ్యో ప్రదానం చేయబడిందే, నాకు ఒక భర్త ఉన్నాడే, ఇదిగో నాకు కుటుంబం ఏర్పడబడుతుందే, అయ్యో నా బంధువులు ఏమంటారో, నా ఇంటి వారు ఏమంటారో అని ఈ కార్యాలు లోకమే తన దృష్టి పెట్టలేదు. కానీ తన యొక్క సమర్పణ స్థిరపరచబడింది. తను సమర్పించుకొని ఏం చేసిందంటే, అవును దేవదూత దేవుని మాట చెప్పున నేను జీవిస్తానని ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా
దేవుని సన్నిధి ఎన్నో సమర్పించుకుంటాం. ఇదిగో చావైనా బ్రతికైనా నా దేవుని కోసం అంటాం. మరి చిన్న సమస్య రాగానే ఏం చేస్తాం? పడిపోతూ ఉంటాం కదా, అలసిపోయి సొలసిపోతూ ఉంటాం. నాకే ఇన్ని కష్టాలా, నాకే ఇన్ని కన్నీరా అని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి సమర్పణ జీవితం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దూతలో దేవుని శక్తి దూత వివరించింది. దేవుని శక్తి ఎలాంటిదంటే ముసలివారి గర్భాలు కూడా, ఉడికిపోయిన గర్భాలు తెరవగలుగుతాం. అలాగే కన్యకైన నీ గర్భం కూడా దేవుడు తెరుస్తాడమ్మా పరిశుద్ధాత్మ ద్వారా అని అక్కడ గొప్ప మాటను అక్కడ సెలవిచ్చారు కదా. మన దేవునికి ఏది అసాధ్యం? మనం అడిగే దాంట్లో నీతి యథార్థత ఉన్నప్పుడు మన దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. అందుకే రోమపత్రిక 12:1 అంటారు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును బట్టి మీ శరీరములను ఏం చేయాలి? సజీవ యాగముగా సమర్పించుకోవాలంట. సజీవ యాగం, మీ శరీరమును, మీ అవయవాలను సమర్పించుకోండి. దేవునికి అనుకూలమును ఉత్తమమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా 2 కొరింథీ 11:2 చూస్తే మనమంట క్రీస్తుకు సమర్పణ చేయబడిన వారం. మనం ఎవరో? ఆయన రక్తపు చేత మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనం సమర్పణ చేయబడిన వారు, ఆయనకు అంకితమైపోయిన వారు, ఆయన జీవములో పాలుభాగస్తులు, ఆయన జీవముతో బ్రతుకుతున్నవారు, ఆయన జీవమును మన జీవమును దేవుని దగ్గర దాచినవాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని శక్తి ఎంత గొప్పది. ఆమె కళ్ళు తెరవడానికి ఏం చేశాడు? ఆమె సమర్పించుకోవాలి, ఆమె సమర్పించుకోవాలి. ఒక దేవదూత ప్రేరేపణ కాదు, దేవుని ప్రేరేపణ కాదు, మరియ తనకు తానే దేవునికి సరెండర్ అయిపోవాలని వృద్ధాప్యమందున ఎలిజబెత్ జకరియా జీవితాన్ని దేవుడు క్లియర్గా ఆమెకు బయలుపరిచిన వెంటనే అవును నేను ప్రభు దాసురాలు, ప్రభా నీ మాట చొప్పున చేయి, నా జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఆటుపాట్లు వచ్చినా నేను జీవిస్తానయ్యా అని ఆవిడ నిర్ణయించుకుంది. మనం కూడా దేవుని బిడ్డలుగా రక్షణ పొందిన కదా ఆ తీర్మానాన్ని కొనసాగించుకోవాలి. ఒక సమర్పణ కలిగి మన జీవితము దేవుని కోసం అంకితం చేసినప్పుడు అద్భుత కార్యాన్ని మనము చూస్తూ ఉంటాం. చివరిగా చూస్తే ఆమె ఏం చేసిందంటే యేసుతోనే ప్రయాణం చేసింది. హల్లెలూయా! యేసుతోనే ప్రయాణం చేసింది. తన జీవితం అంతా కూడా యేసుతోనే. నిజంగా ప్రదానం చేసినది మొదలుకొని చివరిగా అపోస్తుల కార్యంలో చూసి ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే వరకు కూడా ఆవిడ ఏం చేసిందంటే దేవునితోనే ప్రయాణం చేసిన స్త్రీగా మనకు కనబడుతుందమ్మా. ముద్దునే మనుషులు గొప్పవారు కాదు. మనం చాలామంది అనుకుంటాం, అబ్బో ఆ దైవ సేవకుడు ఎంత గొప్పవాడు, గొప్ప సంఘం ఉంది, గొప్పగా వస్త్రధారణ ఉంది, గొప్పగా ఉంది. కానీ వారి వెనకాల ఎంతో ప్రయాసం ఉన్నది, కష్టం ఉన్నది. వారు ఎన్నో త్యాగాలు చేయబట్టే వారి స్థితిలో ఉన్నారని ప్రతి ఒక్క విశ్వాసి, ఆత్మీయులు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మూడవదిగా చూస్తే దేవునితోనే ప్రయాణం చేస్తే మత్తయి సువార్త 2:14-15 చూస్తే అక్కడ యోసేపు ఏం చేస్తున్నాడు? శిశువును తల్లిని తోడుకొని. మరి అదే మాట మరొక అక్కడే 3 సార్లు ఉంటుంది. మత్తయి సువార్త 20 నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని. మళ్ళీ అదే మత్తయి సువార్త 2:21 చూస్తే శిశువును తల్లిని తీసుకొని ప్రయాణం చేయి. నిజంగా యేసయ్య పసిబాలుడితోనే ఆవిడ ఏం చేసింది? ప్రయాణము చేస్తూ ఉన్నది. ఇమ్మానుయేలు దేవుడు, ఏమని పేరు పెడతా? ఇమ్మానుయేలు. భాషాంతరం మన దేవుడు తోడని అర్థం కదా. దేవుని తోడు మరియకు ప్రారంభం నుండి పసిబాలుడిగా తోడుగా మరియకు తోడుగా ఉన్నాడు. కానీ వృద్ధాప్యంలో కూడా ఆ తోడు విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనము ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నాం? దేవునితోనే తన ప్రయాణమంతా కొనసాగించింది. మధ్యలో అనేక ఆటుపాట్లు, అనేక శ్రమలు, కష్టాలు, అనేక భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆమె ప్రయాణం మాత్రం ఆపలేదు. యేసుతోని శిశువుగా ఆ పట్టుకున్నది మొదలుకొని చనిపోయే వరకు కూడా దేవుని తోడు నావిని విడిచిపెట్టకుండా వెళ్ళిన. అందుకే మరియా అన్ని తరాలకు కూడా
ధన్యురాలు. హల్లెలూయా. అది ప్రకటన 2:10 ఉంటది కదా, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. హల్లెలూయా. ఈమె ఏం చేసిందంటే దేవునితో ప్రయాణం చేస్తూ మరణం వరకు కూడా నమ్మకంగా ఉంది. ప్రారంభం మొదలుకొని మరణం వరకు యేసయ్యని విడిచిపెట్టలేదు, ఇమ్మానుయేలు దేవుని విడిచిపెట్టలేదు. ఆయన అనుసరిస్తూనే ఆమె ఉన్నది. ఆ మధ్యలో అనేక బాధలు చూసింది, అనేక కష్టాలు చూసింది, అనేక వ్యాధులను చూసింది. దేవుని కోసం తాపత్రయపడింది. తన కడుపుని జన్మించిన కుమారుడు ఆ శిలువలో వేలాడుచు మరి రోధిస్తూ రక్తము కారుస్తూ ఉంటే ఆ బాధను కూడా తన కళ్ళతో చూసింది. ఇందుని బట్టే కదా ఆమె అన్ని తరాలకు ధన్యురాలుగా పిలువబడుతున్నది. మరి నీవు దేవుని కోసం నేను ఏమి త్యాగం చేస్తున్నా? నీ శక్తిని త్యాగం చేస్తున్నావా? నీ బలాన్ని త్యాగం చేస్తున్నావా? నీ ధనాన్ని త్యాగం చేస్తున్నావా? ఏమి త్యాగం చేస్తూ మనం ధన్యురాలు పిలువబడుతున్నాం? మనం ఏమి త్యాగం చేయండి. ఇవన్నీ దేవుని కోసం కోల్పోయింది కాబట్టి గొప్ప ధన్యురాలుగా పిలువబడుతుంది. ప్రియ దేవుని బిడ్డరా, మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రారంభం మొదలుకొని మరి చూసిన ప్రదానం చేయబడినప్పుడు, దేవదూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆ కుమారుడు దేవాలయంలో తప్పిపోయినప్పుడు నిజంగా ఎంత వేదన పడింది. మరి తర్వాత కుమారుడు ఎదుగుచూ ఉన్నాడు యేసయ్య. తర్వాత చూస్తే కానా విందులో తొందరపడి ఇదిగో తన కుమారుని దేవుని శక్తిని అంటే ఎరిగింది కాబట్టి ఆమె, అయ్యా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఇక్కడ నీ అవసరత ఉన్నది అని గుర్తెరిగిన తల్లి. తర్వాత చూసిన సిలువు దగ్గరే ఉంది. తమతో తిరిగిన వారు, తమతో నిద్రిస్తున్న వారు, తమతో ఉన్న వారందరూ పరుగులెత్తిపోయారు, మేలును పొందిన వారందరూ కూడా. కానీ ఆ తల్లి మాత్రం వేలాడుతున్న ఆ దేవుణ్ణి, తన కడుపులో 9 మాసాలు మోసిన యేసయ్యని మాత్రము విడిచిపెట్టలేదు. కష్టములో కన్నీరు తన బిడ్డ మరి అంతగా శిక్ష నొందుతున్న లోకరక్షకుడు శిలువపై వేదన చెందుతున్న రక్తము కారుతున్నా కూడా తన కళ్ళతోనే చూస్తూ భరించింది. అందుకని ఈ లోకంలో క్రైస్తవేతరులు కూడా మరియా అనే పేరు తెలియని వారంటే ఎవరున్నారు? అంత గొప్పగా ఆవిడ తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. ఇక చివరిగా చూస్తే మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మొదటి ఆ గుంపులో కూడా తల్లి అయిన మరియ ఉన్నది. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత కదా కదా, ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా. అందుకే దేవుడు ఆమెను అంటున్నాడు కదా, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడి దయాప్రాప్తురాలు అమ్మా. దేవుని దయకు నిజంగా ఎంత గొప్ప ధన్యత. దేవుని కృపను పొందుకున్నది, దయ నీకు శుభమే. ఇన్ని కష్టాల్లో కూడా తన జీవితం శుభంగా ఉంది కాబట్టి అనేక జాతులు, మతాలు, కులాల వారికి అతీతంగా ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆరాధిస్తున్నారు, గణపరుస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా ధన్యకరంగా మనం ఉండాలంటే మన తరాలకు, మన బిడ్డలకు గమనించండి. మన తరం ఒకటే కాదు, మన పిల్లలకు వారి పిల్లలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన జీవితం మరియలాగా ఉండాలి. మరియలాగా ఏమైతే విధేయత కలిగి ఉంది, మరి అవమానాన్ని భరించడానికి తన మనసును సిద్ధపరచుకుంది, సమర్పణ జీవితం కలిగి ఉండడానికి తన సరెండర్ అయిపోయింది దేవునికి. చివరిగా మరణం వరకు కూడా దేవునితోనే ప్రయాణం చేసింది. దైవ కార్యాలను చూస్తూ ఆమె ప్రయాణం చేసింది. అసలు దేవుడు ఈ లోకానికి వచ్చిన ప్రతి చిత్తము కూడా దేవునిలో చూసింది. ఆవిడ కళ్ళారా చూసింది. దేవుని స్తోత్రం. మన జీవితాలు కూడా రక్షణ పొంది దేవుని అనుసరిస్తున్నాం. మనం ఈ క్రిస్మస్ మాసంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది మన యొక్క తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ధన్యులుగా పిలువబడతాము. కాబట్టి ఏదో ఆచారంగా క్రిస్మస్ని జరుపుకోవద్దు, కానీ ఒక ఆత్మీయత కలిగి మన కుటుంబాన్నిలో ముందుకు సాగుతాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించుగాక. ఆమేన్. మంచిది. సమయంలో ఇప్పుడు దాకా దేవుడు తన యొక్క దాసురాల ద్వారా మనతో మాట్లాడినట్టుగా మరి ఈ సమయం ప్రార్థన చేసే ముందు నేను కూడా మాట జ్ఞాపకం చేస్తాను. నిజంగా మరియా తరతరములకు ధన్యురాలుగా ఉందని మరి
దేవుని లేఖనాలు మనం చూస్తున్నాం. ఆ మాట కూడా తనే చెప్తుంది కదా. నిజంగా మరియ జీవితాన్ని దేవుడు ఈరోజు మనకి సాదృశ్యంగా ఉంచారు. ఈ క్రిస్మస్ మాసంలో నిజంగా ధన్యకరమైన జీవితము పొందిన స్త్రీగా మనం మరి చూస్తున్నాం. నిజంగా మరి క్రిస్మస్ మాసంలో మనం కూడా అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే మరి 3 విషయాలు దేవుడు మనకి పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేశాడు. మొదటిగా నిజంగా తను అవమానానికి మరి సిద్ధపడింది. దేవుని విషయంలో అవమానం వస్తుందని తెలిసినా కానీ తను సిద్ధపడి ముందుకు వెళ్ళింది. నిజంగా చిన్న యవన వయసులో నా బిడ్డ దేవుని కోసం అటువంటి విధేయతను చూపించింది. నిజంగా మరి పాత నిబంధనలో చూస్తే ఒక కన్యక కనుక గర్భవతి అయితే వివాహం అవ్వకముందు నిశ్చితార్థం జరిగిన తర్వాత తనను తీసుకెళ్ళి ఊరి చివరికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపివేయాలి. ఆ విషయము మరి తెలుసు, ఎందుకంటే యోధా మరి మతాచారాలన్నీ కూడా తను పాటిస్తూ ఉంటుంది. కానీ తెలిసి కూడా మరియా సిద్ధపడింది. ఎందుకంటే దేవుడి నిమిత్తం మొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దేవుడి నిమిత్తం మనం హింసించబడుతున్నామా, దూషించబడుతున్నామా, అవమానించబడుతున్నామా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ధన్యులం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మీరు ధన్యులు. కాబట్టి అవమానాన్ని సిద్ధపడింది. రెండోదిగా తను సమర్పించుకుంది. నిజంగా దేవుని సన్నిధిలో మనకు ఒక మంచి అనుభవం కావాల్సింది ఏంటంటే సమర్పణ అనుభవం మనకు కావాలి. నిజంగా మనం కొన్నిసార్లు సమర్పించుకుంటాం, తీర్మానం తీసుకుంటాం, కొన్ని రోజులు తప్పిపోతాం. కానీ మనము కొనసాగించే మూడోదిగా తను మరణం వరకు దేవుణ్ణి విడిచిపెట్టడం. అటువంటి అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలి. సమయానుకూలంగా ఒకసారి సమయం కుదరినప్పుడు కాదు, కానీ అన్ని సందర్భాల్లో దేవుడికి మనం సహవాసం చేసేవారు ఉన్నప్పుడు మనం కూడా దీవించబడతాం, మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. నిజంగా క్రిస్మస్ సంతోషము సమాధానం పొందుకుంటాం. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మాతో కలిసి ప్రతి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజ్యానికి వందనాలు. మరొకసారి ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాను నాయన. మమ్మల్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు దాకా లైవ్ లేక ప్రతి పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నాను. ఇమ్మోనిది సంఘంలో ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. సంఘం ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను. చిన్న బిడ్డలు మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి పక్షంగా ప్రార్థిస్తున్నాం. మొదటిగా మీ దోసరాల ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ క్రిస్మస్ మాసంలో మేము నాయన మరి జీవితాన్ని మరొకసారి మాకు సాదృశ్యంగా ఉంచినందుకు వందనాలు నాయన. నిజంగా మరి ప్రభావానికే వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. అవమానానికి ప్రభావ సిద్ధపడింది, విధేయత చూపించిందండి, నీకు వందనాలు. ఒక సమర్పణ కలిగి జీవించింది ఆయన. మరి మరణం వరకు నీతో సహవాసం చేసిందండి. అటువంటి జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైతే ప్రభు ఈ మాటలు వింటున్నారో వారితో ప్రభావ మీరు ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నటువంటి తీర్మానంతో ప్రభావ ముందుకు వెళ్ళటానికి ఆత్మీయ దీవించమని ప్రభు చూపించమని కోరుకుంటున్నాం. నిజం క్రిస్మస్ మాసంలో ప్రతి కుటుంబంలో అటువంటి దీవెన ఆశీర్వాదం మీరు దయచేయమని కోరుకుంటున్నాం ఆయన. మాతో కలిసి ఎవరైతే లైవ్ లేఖించారో ఆ బిడ్డలందరినీ చేతులు అప్పగిస్తున్నాను. కుటుంబాల్లో సంతోషం దయచేయండి నాయన, సమాధానం దయచేయండి తండ్రి, స్తోత్రములు. ఏ కుటుంబాల్లో నెమ్మది లేదు, ఏ కుటుంబాల్లో సమాధానం లేదు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబాల ఆర్థిక బాధలు చేత బాధపడుతున్నారు, ఏ కుటుంబాల భార్యాభర్తలకు సమానమైన స్థితి ఉండదు నాయన, సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. సమస్త యువులు చక్కపరచమని కోరుకుంటున్నాం తండ్రి. మీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని కోరుకుంటున్నాం. కృప కలిగిన దేవానికే వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యం నుంచి నీ అవసరాలు మీరు జ్ఞాపకం చేసి మరింత ఆత్మీయ జ్ఞానం నింపండి ఆయన. ఇక్కడ ఆయన జ్ఞాన ప్రభానికి అభిషేకం కనపరచమని కోరుకుంటున్నాం తండ్రి, స్తోత్రాలు. మమ్మల్ని చేతులుగా అప్పగిస్తున్న మా కుటుంబాన్ని దీవించండి ఆయన. మరొకసారి రాత్రి కాల సమయంలో లైవ్ లేని ప్రతి బిడ్డ గురించి జ్ఞాపకం చేసుకోండి. కృష్ణ సంతోషం సమాధానం దయచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రభువా. మరొకసారి మా దేశం నీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఈ కరోనా నుంచి మా దేశాన్ని భద్రపరచమని కోరుకుంటున్నాం. అనేక అవాంఛనీయ సంఘటనలు మేము చూస్తున్నాం ప్రభువా, అనేక తుఫాన్లు వరదలు మేము చూస్తున్నాం తండ్రి. అన్నిటి నుంచి మా దేశంలో మా తెలుగు రాష్ట్రాలను ప్రభు మీరు కాచి కాపాడమని ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని మా కొరకు తొందరరాని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ లేని అన్యోన్య సహవాసం లైవ్ లేఖించి ప్రతి బిడ్డకి మన సంఘ బిడ్డలకి సదాకాలం తోడుగా ఉండును గాక. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము.
దేవుని వారిని దీవించినాక అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్. దేవుని గాడ్ బ్లెస్ యూ.